యేసుప్రభు వారు జన్మ, ఎప్పుడైతే ఆ జన్మ యొక్క పరమార్థాన్ని అర్థం చేసుకుంటామో, అర్థం చేసుకున్న ప్రతి కుటుంబాల జీవితాలను, ప్రాంతాల జీవితాలను, వ్యక్తుల జీవితాలను సమున్నతంగా మార్చేశాడు దేవుడు. ఒకసారి ఆలోచించండి, యేసుప్రభు వారు జన్మించక మునుపు నజరేతు ప్రాంతంలో మంచిది ఏది వచ్చేది కాదు. కానీ యేసుప్రభు వారు జన్మించిన తర్వాత ఆ తృణీకరించబడిన ఆ ప్రాంతం నుంచి మంచిదాన్ని దేవుడు తీసుకొచ్చాడు. దేవుని కలుసుకున్న తర్వాత జీవితాలు మారాల్సిందే. అలా మార్చే దేవుడే మనం యొక్క ఆరాధిస్తున్నాం యేసుక్రీస్తు ప్రభువారిని. ఈరోజు మీరు అనుమతిస్తే కొన్ని నిమిషాలు మనిషి యొక్క ప్రశ్నకు జవాబు ఏ విధంగా యేసుప్రభు ఇవ్వాలని ఆశపడుతున్నాడో, ఏ విధంగా క్రిస్మస్ పండుగ మన జీవితాలను మారుస్తుందో కొన్ని నిమిషాలు మీరు అనుమతిస్తే త్వరితంగా చూడడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకొరకు మన ఆత్మీయమైన ప్రశ్నలు అలాగా ప్రశ్నలుగా మిగిలిపోయాయి? ఎందుకంటే మానవుడు వెతకాల్సిన ప్రాంతం వెతకకుండా వెతకకూడని ప్రాంతంలో వెతుకుతున్నాడు. త్వరితంగా మీ ముందు మనిషి యొక్క ప్రయత్నాలు ఏ విధంగా ఓడిపోతున్నాడు, క్రిస్మస్ ఎలా నిన్ను గెలిపించాలని ఆశపడుతుందో కొన్ని నిమిషాలు మనం జాగ్రత్త వినడానికి ప్రయత్నిస్తాం. మనిషి తన యొక్క సంతోషం కొరకు, జీవిత పరమార్థం కొరకు, నెమ్మది కొరకు, ఆనందం కొరకు వెతుకుతూ ఉన్నాడు. అందుకొరకు ఆలోచించండి, ఏ పండుగ అయినా, ఏ బర్త్డే అయినా, ఏ సంఘటన అయినా మనం విష్ చేస్తున్నప్పుడు ఒక సామాన్య పదం వాడతాం. ఏమంటామండి? హ్యాపీ బర్త్డే, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. అన్నిట్లో ఏం కోరుకుంటామండి? హ్యాపీనెస్ కోరుకుంటాం. కానీ విషాదం చెప్పమంటారా? అత్యున్నతంగా, అతి ఎక్కువగా వాడబడే ఈ పదము ఈరోజు మన జీవితాల్లో కొరత అయిపోయింది. క్రిస్మస్ ఉదయకాలం తెల్లారినప్పటి నుంచి ఇప్పటి వరకు వాట్సాప్ తెరిస్తే, ఫేస్బుక్ తెరిస్తే, ఏది తెరిచినా సరే కామన్ పదం ఏంటండి? హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఈరోజు కేవలం మాటలేనా? హృదయంలో హ్యాపీనెస్ వద్దా? ప్రభు అన్న మాట ఏం తెలుసా అండి? కేవలం మాటలు చెప్పుకుంటే సరిపోదు. నేను వచ్చింది సంపూర్ణమైన సంతోషం, సంపూర్ణమైన ఆనందం, సమృద్ధి అయిన జీవం ఇవ్వాలని వచ్చాను. అది లేకపోతే కేవలం మాటలతో చెప్పుకోవడం అవుతుంది క్రైస్తవ ఈ యొక్క క్రిస్మస్ పండుగ. ఈరోజు కేవలం ఆచారంగా ఉండొచ్చు, కానీ ప్రభు అంటున్న మాట ఏంటంటే ఒక అనుభూతిని ఇవ్వాలని ఆశపడుతున్నాను. అందుకొరకే మానవుడు సంతోషంగా వెతుకుతున్న 5 ప్రాంతాలు త్వరితంగా చూపించి మానవుని యొక్క నిజమైన పరిష్కారం ఏ విధంగా పొందగలడో క్లుప్తంగా మీ ముందు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. అందుకొరకే శాస్త్రము ఏం చెప్తుందంటే, ఏదన్నా సైన్స్లో వెతుక్కుంటే మనకు పరిష్కారం దొరుకుతుందని ప్రయత్నిస్తారు. అలాగే ప్రయత్నించాడు ఈ వ్యక్తి, స్క్రీన్లో కనిపిస్తున్న వ్యక్తి. తన పేరు అలెన్ ట్యూరింగ్. ఈ కంప్యూటర్లు కనిపెట్టడానికి కారకుడు, మోడర్న్ కంప్యూటర్ సైన్స్కి పురుడు పోసిన వ్యక్తి. ఎంత దిగ్గజం అంటే 2వ ప్రపంచ యుద్ధంలో ప్రపంచమంతా 2గా చీలిపోయింది. అలైస్ వారు ఒకవైపు, ఇంకోవారు సోవియట్ వారు ఒకవైపు. ఈ యుద్ధము చివరికి సోవియట్ వారు గెలుస్తున్న సందర్భం అది. అట్లాంటి పరిస్థితిలో ఒక కాంప్లికేట్ కోడ్ పరిచయం చేశారు సోవియట్ వాళ్ళు. అలైస్ టీం వాళ్ళు తలమునకన అవుతున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో వెంటనే అలైస్ వారు, ఇంగ్లాండ్ వారు ఈయనను పిలిపించి, సార్ ఈ కాంప్లికేటెడ్ కోడ్ని క్రాక్ చేస్తారనేసరికి కొన్ని నిమిషాల్లో ఆ కష్టమైన కోడ్ని క్రాక్ చేసిన మేధాశక్తి కలిగిన అలెన్ ట్యూరింగ్, ఆ వ్యక్తి ఎప్పుడైతే ఈ యొక్క కాంప్లికేటెడ్ కోడ్ని క్రాక్ చేశాడో వెంటనే ప్రపంచ 2వ యుద్ధం చరిత్ర మారిపోయింది. సోవియట్ వారు గెలుస్తున్న వారు, వాళ్ళు ఓడిపోయారు. ప్రపంచ 2వ యుద్ధం చివరికి అలైస్ వారు గెలిచేశారు. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రపంచాన్ని గెలిచే జ్ఞానం ఉంది ఈయనకి. అయితే ఒకరోజు లెటర్ తీసుకున్నాడు. ఆ లెటర్లో రాస్తున్నాడు, నా హృదయంలో నిజమైన సాటిస్ఫాక్షన్ కొరకు, రిలేషన్షిప్ కొరకు వెతుకుతున్నా, నా హృదయంలో నెమ్మది కొరకు వెతుకుతున్నా, ఎవరు దొంగలించేలేని ఆ సంతృప్తి కొరకు వెతుకుతున్నా, నాకెందుకో దొరకట్లేదు. దొరకని ప్రపంచంలో ఓడిపోయిన భావన కలుగుతుంది. బ్రతికే బదులు ప్రాణం తీసుకుంటే పోలే అనిపిస్తుంది, తిరిగిన లోకాలకు వెళ్ళిపోవాలనిపిస్తుంది అని చెప్పి ఆ లెటర్ రాసి సైనైడ్ వేసుకొని మింగి చనిపోయాడు. ఈరోజు ప్రశ్న ఏంటంటే, ఈరోజు కంప్యూటర్ విప్లవం కలిగింది. మనందరం కంప్యూటర్స్ ఎంజాయ్ చేస్తున్నాం. కంప్యూటర్ లేకపోతే మన ప్రపంచం ఊహించుకోలేం. అట్లాంటి ఈ సాంకేతిక విప్లవానికి కారకుడైన ఈ యొక్క అలెన్ ట్యూరింగ్ తన జీవితంలో పరిస్థితి ఏమైంది తెలుసా అండి? విషాద ఛాయల్లో జీవితాన్ని ముగించుకున్నాడు. ఈరోజు బహుశా శాస్త్రంలో వెతుక్కుంటున్నావా నీ ఆత్మీయ ప్రశ్నలకు జవాబు? నిజమైన ఆనందం కొరకు శాస్త్రంలో వెతుకుతున్నావా? ఓడిపోయిన వ్యక్తే సాక్షాత్తు తన జీవితంలో అంతిమంగా రాసిన మార్తను మీ ముందు పరిచయం చేశాను. ఒకసారి ఈ 2వ వ్యక్తిని చూడండి. ఈ వ్యక్తి పేరు విజి సిద్ధార్థ, మనందరికీ బాగా పరిచయం. ఈ వ్యక్తి IIT గ్రాడ్యుయేట్ అయిన వెంటనే తన యొక్క హృదయంలో వస్తున్న ఆలోచనలో కసిని తను సక్సెస్గా మలుచుకోవాలని ప్రయత్నించాడు. వెంటనే ఆ యొక్క మ్యాంగ్లూరు ప్రాంతంలో కాఫీ ప్లాంటర్స్ ఉన్నారు, వాళ్ళు గిట్టుబాటు ధర దొరకట్లేదని చెప్పి వాళ్ళ కొరకు మినిమం సపోర్ట్ ప్రైస్ నేనే ప్రొవైడ్ చేస్తాను, నేనే మార్కెట్ కల్పిస్తాను, వాళ్ళు ఆత్మహత్యలు అరికడతానని ప్రయత్నించి వాళ్లకు చరిత్రను మార్చి ఆ వ్యవసాయదారుల జీవితాల్లో దేవుడు అయిపోయాడు. MSP క్రియేట్ చేశాడు, మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చాడు. అద్భుతంగా ఆ కెఫే కాఫీ డే వర్ధిల్లింది. కాఫీ ప్లాంటర్స్ డైరెక్ట్గా వచ్చారు, దళారు లేకుండా డైరెక్ట్గా వచ్చి ఈయనదే నమ్మడం ఆరంభించారు. ఉన్నత స్థాయికి వెళ్ళిపోయాడు.
లక్షల నుంచి కోట్లకు, కోట్ల నుంచి లక్షల వేల కోట్లకు వ్యాపారం అభివృద్ధి పొందింది. ముఖ్యమంత్రి చివరికి తను అల్లుడు చేసుకున్నాడు. అది సరిపోతున్నట్లు ఆ ముఖ్యమంత్రి గారు కాస్త సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు, ఫారెన్ మినిస్టర్ అయ్యాడు. ప్రపంచవ్యాప్తంగా తన బిజినెస్ ఎంపైర్ ఫ్లరిష్ అయింది. జీవితంలో గుర్తింపు సాధించాను, నేను ఒక ఆంటర్ప్రీనర్గా, పెట్టుబడిదారి గుర్తింపు పొందానని అనుకున్నాడు. ఆ గుర్తింపే తన జీవితంలో పరమార్థం అని అనుకున్నాడు. ఒకరోజు ఆ గుర్తింపే కూలుతున్నట్టుగా అనిపించింది. ఆ కూలిపోతున్నట్టు అనిపిస్తున్న ప్రపంచం మారిపోతుంది, ప్రభుత్వాలు మారిపోయాయి, ఎకానమీ క్రాష్ అయింది. ఒక్కసారి ఏదైతే కలలు అనుకున్నాడో ఆ కలల మేడలన్నీ కుప్పగూలుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా తట్టుకోలేకపోయాడు. డ్రైవర్ని పిలిచాడు, కారు ఎక్కాడు. నేత్రావతి నది మీద వెళ్తున్న సందర్భంలో ఆపేసి, నాకు వాకింగ్ చేయాలని ఉంది, నేను అవతలైపు వస్తాను, మీరు వెళ్ళండి అని పంపించాడు. ఆ డ్రైవర్ ముందుకు వెళ్ళాడు. ఈయన ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు నీళ్ళలో దూకి. 36 గంటల తర్వాత తన పార్థివ దేహం దొరికింది. ఆ తర్వాత సూసైడ్ నోట్లో రాశాడు. ఏమని రాశాడు తెలుసా అండి? ఆ మాటలు సంక్షిప్తంగా స్క్రీన్లో పెట్టాను. మై ఇంటెన్షన్ వాస్ నెవర్ టు చీట్ ఆర్ మిస్లీడ్ ఎనీవన్. నేను ఎవరిని మోసం చేయడం నా ఉద్దేశం కాదు, కానీ నా బాధ ఏం తెలుసా? నా జీవిత పరమార్థము పెట్టుబడిదారిగా నేను సఫలీకృతం అవుతాను అనుకున్నాను, అది దొరకలేదు. కొన్ని రోజులు దొరికింది, అదే కూలింది. ఐ హ్యావ్ ఫెయిల్డ్ యాజ్ అన్ ఆంటర్ప్రీనియర్. పెట్టుబడిదారిగా నేను ఓడిపోయాను. ఆ మాట చెప్పి తిరిగి లోకాలకు వెళ్ళిపోయాడు. ఒకవేళ జీవితంలో గుర్తింపే నీకు పరమార్థం ఇచ్చుంటే ఈ వ్యక్తి ఆ పరమార్థం తృప్తిపడి ఉండేవాడు. విషాదం ఏంటంటే వ్యక్తికి గుర్తింపు పొందినంత మాత్రాన సంతృప్తి వస్తుంది అని ఒకవేళ మన భ్రమ అయితే అది కేవలం భ్రమణ సత్యాన్ని మరొకసారి ఈ చేదు నిజం జ్ఞాపకం చేస్తూ ఉంది. మూడో ప్రాంతాన్ని మానవుడు వెతుక్కుంటున్నాడు. డబ్బు ఉంటే చాలు నాకు. ఇప్పుడు ప్రస్తుతము కోటీశ్వర్లో నంబర్ 1 స్థాయికి వచ్చాడు మళ్ళీ తిరిగి బిల్ గేట్స్ గారు. ఆయన రీసెంట్గా రెడిట్ ఇంటర్వ్యూలు ఏమన్నాడు తెలుసా అండి? $1 billion won't make you happy. లక్షల కోట్లు ఉంటే నీకు సంతోషం ఏం దొరకదు. అలా సంతోషం దొరుకుంటే ఈయన అంటాడు, డబ్బులో నాకు ఎప్పుడూ సంతోషం దొరకలే. ఎవరంటున్నారండి? పకీరోడు మాట్లాడలేదు. ప్రస్తుతం రైట్ నౌ ద వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్ స్టేట్మెంట్ ఇస్ దిస్: నాకు డబ్బులో సంతోషం వెతుక్కున్నప్పుడు సంతోషం దొరకలేదు. దిస్ ఇస్ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. చాలాసార్లు సంతోషం ప్రయత్నిస్తుంది. అందుకొరకే రీసెంట్గా కార్ యాడ్ చూస్తే చాలా నవ్వు వచ్చింది. హ్యాపీ న్యూ ఇయర్ అని పైన ఉంది క్యాప్షన్, కింద లక్ష్మీ హుండాయ్ అని ఉంది. కింద ఏమని రాశారు తెలుసా అండి? డ్రైవ్ ఇన్ హ్యాపీనెస్ ఆల్ ద వే అని. అంటే కారు ఎక్కినప్పుడు అంతా నీకు ఏం మిగులుతుంది? సంతోషమే మిగులుతుంది. లక్ష్మీ హుండాయ్ డ్రైవ్ ఇన్ హ్యాపీనెస్ ఆల్ ద వే. ఈ కారు ఎక్కితే నీకు సంతోషం వస్తుంది, కారు ఉంటే సంతోషం వస్తుంది, ఇల్లు ఉంటే సంతోషం వస్తుంది అనుకుంటే ఇంక కారు ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి లెక్క ప్రకారం. ఈ కారు ఎక్కిన వాళ్ళందరికీ ఏం కావాలి? సంతోషం రావాలి. విషాదం ఏంటంటే డబ్బునంత మాత్రాన సంతోషం రాలేదు, కార్లంత మాత్రాన సంతోషం రాలేదు, కార్లను పెట్టి కొనుక్కున్నంత మాత్రం నిద్రలు రావట్లేదు. ఇది వాస్తవం, జీవితం యొక్క సత్యం. అందుకొరకే 4వ ప్రాంతాన్ని పరిచయం చేస్తాను. ఈ బహుశా మీరు అనొచ్చు, ఒక్కసారి మాదక ద్రవ్యాలు, ఆల్కహాల్ ఇవి తీసుకుంటే నా జీవితంలో సంతృప్తి వస్తుందేమో. ఇలాగ అనుకున్న ఒక యవనస్తుడు, తన పేరు జోసెఫ్. చిన్న వయసులో వినోద రంగంలో అందనంత ఎత్తుకు ఎదిగాడు. మనిషి వెంపర్లాడుతూ తన యొక్క టెన్షన్స్ ఉన్న జీవితాల్లో, స్ట్రెస్ ఉన్న జీవితాల్లో కొద్దిసారి ఉపశమనం కొరకు 3 ప్రాంతాలు ఎత్తుకుంటాడు: వినోదం, లేకపోతే మాదక ద్రవ్యాలు, లేకపోతే మందు పానీయాలు. ఈ 3 ట్రై చేస్తే జీవితంలో వినోదం వస్తే నాకు సంతృప్తి వస్తుంది, సాటిస్ఫాక్షన్ వస్తుంది, నాకు జీవితంలో ఆ పరమార్థం వస్తుందని అనుకుంటే పొరపాటే. ఎందుకు పొరపాటు? ఒక్కసారి ఈ స్క్రీన్లో కనిపిస్తున్న వ్యక్తి పేరు మనందరికి బాగా పరిచయం, మైకేల్ జాక్సన్. ప్రపంచానికి వినోదాన్ని పరిచయం చేశాడు. వినోద రంగంలో నంబర్ 1. ఈ ఓటమి ఎరుగని వినోద రంగంలో అందనంత స్థాయికి ఎక్కిన రాజు. ఏమన్నారు తెలుసా తన గురించి? కింగ్ ఆఫ్ పాప్ అని టైటిల్ వచ్చింది. పాప్ ఇండస్ట్రీకే రారాజుగా ఎదిగాడు చిన్న వయసులో. ఆయన ఒక ఇల్లు ఎంత విస్తీర్ణం అంటే 2700 ఎకరాలు మాత్రమే. 2700 acres పెట్టుకున్నాడు ఇంట్లో. ఆ ఇంటి కట్టుకున్నాడు. తన చుట్టుపక్కల 8 మంది డాక్టర్లు ఎప్పుడు డ్యూటీ చేయాలి. ఎందుకు తెలుసా అండి? ఈయనకి ఏం ఆపద వచ్చినా చూసుకోవాలి. 150 సంవత్సరాలన బతకాలి నేనని కలగన్నాడు. డోనాట్స్ని పెట్టుకున్నాడు. నాకు మరణమే రాకూడదు అనుకున్నాడు. అని అనుకున్నాడు, వినోద రంగంలో అందరంత స్థాయికి ఎదిగాను, ప్రపంచానికి వినోదం పరిచయం చేస్తున్నాను, కానీ లోపల నాకు వస్తున్న ఈ అసంతృప్తి ధోరణ తట్టుకోలేకపోతున్నాను, ఈ నొప్పికి పరిష్కారం ఉంటే బాగుండు అని ఆశపడ్డాడు. అన్నీ ట్రై చేశాడు: వినోదం, డ్రగ్స్, ఆల్కహాల్, చివరికి పెయిన్ కిల్లర్స్ ఏ స్థాయిలో వేసుకుంటున్నాడంటే ఆయన అనుకుంటున్నాడు శరీరం నుంచి వస్తుంది నొప్పి, ఇది శరీరంలో వస్తుంది ప్రశ్నలు, కాబట్టి శరీరానికి పెయిన్ కిల్లర్స్ ఇస్తే సరిపోతుంది అనుకొని ప్రయత్నించాడు. విషాదం ఏంటంటే చనిపోయినప్పుడు ఆయన ఆ యొక్క గుండె తట్టుకోలేక మ్యాసివ్ కార్డియాక్ చనిపోయాడు. చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలిసింది తెలుసా అండి? గత 6 నెలల్లో తను 10,000 పిల్స్ వేసుకున్నాడట. 10,000 పిల్స్. ఈరోజు విషాదం ఏంటంటే ఆయన ఆల్బమ్స్ వింటూ ప్రపంచంలో దుఃఖాలు మర్చిపోయి తేలిగ్గా వెళ్ళిపోతున్నట్టు భావిస్తున్న కొన్ని లక్షల మందికి ఒక చేదు నిజం ఏంటంటే, ఇంతమందిని సంతోషపెట్టాలని ఆశపడుతున్న ఈ వ్యక్తి జీవితంలో సంతృప్తి దొరకక ఏం చేశాడండి? మరణించాడు.
అందుకొరకు ఆయన గురించి బహుశా ఆలోచిస్తున్నప్పుడు వినోద రంగానికి ఇంతగా సంతోషాన్ని పరిచయం చేస్తున్నానని అనుకున్న ఈ వ్యక్తి జీవితంలో ఆయనకే సంతృప్తి దొరకక మరణించి విషాద ఛాయలో తన యొక్క చరిత్ర ముగిసింది. ఆయన మరణించినప్పుడు ఒక్కసారి ఇంటర్నెట్ ఆగిపోయిందండి, బ్రేక్ డౌన్ అయిపోయింది, వికీపీడియా అయిపోయింది. ఇంకో మాటలు చెప్పాలంటే మీడియా మొత్తం స్టక్ అయిపోయింది. కొన్ని కోట్ల మంది వీక్షిస్తున్నారు. ఆయన మరణం తట్టుకోలేక దిగ్భ్రాంతికి చెంది అనేకులు ఆత్మహత్య చేసుకొని మరణించారు. ఈరోజు దేని కొరకు వెతుకుతున్నావు? ఎక్కడ ప్రయత్నిస్తున్నావు? నీ హృదయంలో పరమార్థం కొరకు ఏ ప్రాంతంలో వెతుకులాడుతున్నావు? ఎక్కడ ఓడిపోతున్నావు? ఈరోజు నేను గెలిపించడానికి కొరకు దేవుడు ఈ లోకానికి వచ్చాడని సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకొరకు ఒక్కసారి మన యాడ్స్ చూడండి, ఎలా మోసపోతున్నాం. మనిషికి సంతృప్తి కొరకు ఏదేదో ప్రయత్నిస్తాం, ఒక్కొక్క వస్తువుని మనం ట్రై చేస్తుంటాం. అందుకొరకు చూడండి, పెప్సీకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, ఎదిల్ మాంగే మోరట. తాగే పెప్సీ నోట్లోకి వెళ్తుంది, కానీ తను ఇచ్చిన క్యాప్షన్ ఏంటంటే, ఈ పెప్సీ తాగితే ఇంకా హృదయానికి ఇంకేదో కావాలనిపిస్తుంది. తాగేది నోట్లోకి, కానీ మనిషి ఒక ప్రశ్న వచ్చేది ఎక్కడి నుంచి? హృదయంలో నుంచి. ఏంటి మనిషి ఎటువైపు పరిగెడుతున్నాడు? దేని కొరకు మానవుడు ఏం పొరలాడుతున్నాడు? సిగరెట్ ప్యాకెట్ మీద అడ్వర్టైజ్, మన హైదరాబాద్ ప్రోడక్ట్ ఇది. ఏం రాశారు తెలుసా అండి? చార్మినార్ సిగరెట్ కింద రాశారు, సాటి లేని మేటి తృప్తికి తాగండి చార్మినార్ సిగరెట్. తృప్తి వస్తో లేదో తెలియదు, కానీ ఊపిరితిత్తుల రంధ్రాలు మాత్రం గ్యారంటీ. మనిషి ఎత్తుక్కుంటున్నాడు. విషాదం ఏంటంటే క్రిస్మస్ రోజు కూడా క్రిస్మస్ పండుగ చేస్తున్నావు, బయటకు నటిస్తున్నావు, మనసులో మాత్రం నెమ్మది లేదు. దాని కొరకు కాదు యేసుప్రభు వచ్చింది. ఇంకా ఒకసారి చూడండి, రజనీగంధ పాన్ మసాలా మీద రాశారు, మూమే రజనీగంధ దిల్మే హే దునియా. అంటే నోట్లో పెట్టుకుంటే రజనీగంధ, హృదయం అంతా నీకు ఎలా ఉంటుంది? ప్రపంచం అంతా నీ హృదయంలో ఉంటుంది. కోకా-కోలా జో చాహే హో జాయ్, నువ్వు ఏది కోరుకుంటే అది అయిపోతుంది. నీకు 1,00,000 కోట్లు రావాలనుకొని ఇప్పుడు కోరుకో, ఒక కోకా-కోలా బాటిల్ తాగు, వచ్చేస్తుంది. ఒకవేళ ఇదే పరిష్కారం అయితే మనిషి ఎప్పుడో పరిష్కారం పొందేవాడు సంతృప్తిని, కానీ దొరకట్లేదు. మ్యాన్ ఇస్ బికమ్ అ కలోజల్ ఫెయిల్యూర్. ఆఖరి ప్రాంతాన్ని చూపించి ముగించేస్తాను. ఒకవేళ నిజంగా మనిషి అనుకోవచ్చు ప్రేమ అండ్ ఒకవేళ లవ్ అండ్ సెక్స్ అదే ఆన్సర్ అయితే, ఈ స్క్రీన్లో కనిపించిన ఆమెకి ఎంత అద్భుతమైన ఆ ప్రేమికులు తను వెంబడబడ్డారు. తను ప్రేమిస్తున్నాను అని కొన్ని వందల మంది తన వెంటబడ్డ వాళ్ళు ఉన్నారు. రైట్ సైడ్లో కనిపిస్తున్న ఆమె పేరు, తన పేరు నిషా అనూర్. చిన్న వయసులో అందరంత స్థాయికి ఎదిగింది. అనేకులు తనను ప్రేమిస్తున్నాను అన్నారు. విషాదం ఏం తెలుసా అండి? ఎప్పుడైతే ఆమె కొన్ని రోజులు అయిపోయిన తర్వాత చెన్నై తాంబరం హాస్పిటల్ బయట అట్లాంటి వ్యక్తి కనిపించింది. అందరూ వదిలేశారు, కుక్కలు వచ్చి నాకుతా ఉన్నాయి. ఎవరు అనుకున్నారు? హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు వెంటనే వెళ్ళి, ఎవరైనా మనిషే కదా, ఒక్కసారి చూద్దామని చెప్పి తనను తీసుకెళ్లారు. రిహాబిలిటేషన్ సెంటర్ తీసుకెళ్ళి చూద్దామని చెప్పి కనుక్కుంటే స్క్రీన్లో రైట్ సైడ్ ఆమె, లెఫ్ట్ సైడ్ ఆమె, ఇద్దరు ఒకలే. విషాదం ఏంటంటే ఆమె అట్లాంటి పరిస్థితిలో పడేసేటప్పుడు చివరికి కన్నా కుటుంబం కూడా రాలేదండి. నేను ప్రేమిస్తున్నాం, నీకు ప్రాణం పెడతాం అన్న వాళ్ళు ఒక్కరు కూడా రాలేదు. అందం ఉన్నప్పుడు అందరూ ప్రేమిస్తారు, ఆస్తున్నప్పుడు అందరూ ప్రేమిస్తారు. నీ దగ్గర బెల్లం ఉంటే చీమలు వస్తాయి. వాళ్ళు ప్రేమించేది నిన్న నీ బెల్లాన్న, నీ దగ్గర ఉన్న ఆస్తినా, నీ స్థాయినా, నీ అంతస్తునా. ఈరోజు ఒకసారి ఆలోచించి మీరు అనొచ్చు, ఒక్క ఎగ్జాంపుల్ తీసుకొని అందరికీ అంటగడతారా అంటే, ఈ స్క్రీన్లో కనిపిస్తున్న వీళ్ళందరూ కూడా అలాగే అర్ధాంతరంగా జీవితాన్ని తనువు చాలించారు. ఇంకా ముందు ఈ స్క్రీన్లో కనిపించిన వాళ్ళు అందరూ అర్ధాంతరంగా మరణించారు. వాళ్ళకి అందం ఉంది, అన్నీ ఉన్నాయి, ప్రేమిస్తున్నాను అన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఆ ప్రేమ ఎప్పుడైతే వారి నుంచి ఆశించారో తర్వాత విషాద ఛాయల్లో వారి జీవితాలు అలుముకున్నాయి, తనువులు చాలించారు. ఈరోజు ప్రశ్న ఏంటంటే, మనిషి ఎందుకు వీటి కొరకు ఆశపడుతున్నాడు? జంతువులు ఎందుకు ఆశపడట్లేదు? ఎప్పుడైనా జంతువులు చూశారండి? ప్రేమ వైఫల్యం తట్టుకోలేక పెంపుడుకు ఆత్మహత్య, అలాంటి టైటిల్ చూసామా? ఎప్పుడు చూడలేదు. తృణీకరణ తట్టుకోలేక పిచ్చుక రైలు పట్టాల కింద తలబెట్టి ఆత్మహత్య ప్రయత్నం చేయగా లోకో పైలట్ సడన్గా బ్రేక్ అప్లై చేశాడు. ఇట్లాంటి చూసారు ఎప్పుడన్నా? చూడలేదు. ఎందుకు చూడడం తెలుసా అండి? మనిషిలోంచి వచ్చే ప్రశ్నలు జంతువులకు రావు. ఎందుకు రావంటే, జంతువులకు మనుషులకు ఉన్న తేడా ఒకటే, జంతువులకు ఆత్మ ఉండదు, మనుషులకు ఆత్మ ఉంది. ఈరోజు ఎందుకు ఇంత ఖర్చుతో ఈ కూడిక ఏర్పాటు చేయబడిందంటే, నీ ఆత్మ విలువైంది. ఈ ఆత్మ నుంచి వచ్చే ప్రశ్నలకు పరమాత్ముడు మాత్రమే జవాబు ఇవ్వగలడు. ఎందుకంటారో ఒకసారి సమస్యకు పరిష్కారం తెలుసుకొని ప్రయత్నిస్తాం. మానవుని తయారు చేస్తున్నప్పుడు దేవుడు నేలమంటిని తీసుకొని తయారు చేశాడు. అంతవరకు మట్టే. ఆ మట్టికి ఎప్పుడైతే దేవుడు తన జీవవాయువును నాసిక రంధ్రంలో ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. ఇది వాక్యం చెప్తుంది. మీరు అనొచ్చు, బైబిల్ చెప్పేది సత్యం ఎట్లా అవుతుందని.
ఒక వాస్తవ సత్యాన్ని శాస్త్రవేత్తలు ప్రూవ్ చేసిన సత్యాన్ని మీ ముందు పరిచయం చేస్తాను. 2013 సంవత్సరంలో నేచర్ జర్నల్లో, ఇంటర్నేషనల్ టాప్ క్లాస్ జర్నల్, హై ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ఉన్న జర్నల్ రాసిన ఆ పరిశోధన ఏం రాశారు తెలుసా అండి? క్లే మే హ్యావ్ బీన్ బర్త్ ప్లేస్ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్, న్యూ స్టడీ సజెస్ట్. వాళ్ళు ఏమన్నారు తెలుసా అండి? మానవుని యొక్క జన్మ మట్టిలో నుంచే పుట్టాడు మనిషి శరీరము అని వాళ్ళు క్లే హైడ్రోజన్ మాలిక్యూల్ ద్వారా ప్రూవ్ చేశారు. ఇది చెప్తే నమ్ముతామండి, బైబిల్ చెప్తే మాత్రమేమో నమ్మమండి అనేవాళ్ళం. కాబట్టి కనీసం శాస్త్రం చూసానని నేర్చుకోవాలి. ఏమన్నారు వాళ్ళు? శాస్త్రం చెప్తున్న సత్యం ఏంటంటే మనిషి యొక్క శరీరం మట్టిలో తీశారు. కాబట్టి ఆలోచించండి, మట్టిలో నుంచి దేవుడు మనిషిని తీశాడు. కాబట్టి ఈ శరీరం బ్రతకాలి అంటే మట్టి మీద ఆధారపడితే చాలు, దేవుడు అవసరం లే. నాస్తికులకు శుభవార్త, కేవలం భౌతికంగా బతకాలంటే దేవునితో పని లేదండి. దేవుడు అవసరం లేదు, ఏ దేవుడితో పని లేదు. శరీరమే బ్రతకాలంటే, నీకు డబ్బే కావాలంటే దేవునితో పని లేదు. ఒకవేళ దేవునితోనే పని ఉంటే ఆశీర్వదిస్తారంటే ఈరోజు కోటీశ్వరులలో అంతమంది నాస్తికులు ఉండేవాళ్ళే కాదు. ఎందుకు తెలుసా? ఈ శరీరము మట్టిలో నుంచి తీయబడింది కాబట్టి ఈ శరీరం బ్రతకాలి అంటే మట్టి మీద ఆధారపడితే చాలు. వినవచ్చు, అట్లెట్లండి అంటే దేంట్లోంచి తీశారో దాని మీద ఆధారపడితే సరిపోతుంది. ఇప్పుడు శరీరం మట్టిలో తీశారనడానికి మట్టి మీద ఎలా ఆధారపడుతున్నాడు మానవుడు అంటే, మనం తాగే నీళ్ళు దేని నుంచి వస్తాయి? మట్టిలోంచి. మనం తినే తిండి ఎక్కడ నుంచి ఎక్కడ పండిస్తారు? మట్టిలోంచి పండిస్తారు. మనం వాడుకునే మందులు దేని నుంచి వస్తాయి? మట్టిలోంచి వస్తాయి. మనం వేసుకునే బట్టలు కాటన్ అండి అంటారా? ఎక్కడి నుంచి పండిస్తారండి? మట్టిలోంచి. ఎనీథింగ్ దట్ యువర్ బాడీ నీడ్స్ టు సర్వైవ్, ఇట్ కమ్స్ ఫ్రమ్ ఎర్త్. ఎందుకంటే ఈ శరీరం తీసింది దేంట్లోంచి అండి? మట్టిలోంచి. మట్టి ఉంటే చాలు. కానీ మనిషి కేవలం మట్టి అయితే ఈరోజు మనం కూర్చునే వాళ్ళము కాదు. ఇది జంతువులకు వర్తిస్తుంది. విషాదం ఏంటంటే మనిషి ఎవరు అంటే ఆత్మ. వినవచ్చు, ఆత్మ మనిషి ఎట్లా అవుతారండి? చూసామా ఆత్మని అని. మనం చనిపోయినప్పుడు మనకు ఒక మంచి మాట మాట్లాడతారు. ఏమంటారండి? చని పోయాడంటే ఏం పోయిందండి? ఆత్మ ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయింది. వినవచ్చు, ఎవరండి మనిషి అంటే ఈ కనిపించే ఆధార్ కార్డు ప్రకారము నాకు గుర్తింపు ఉంది కదండి, రెటీనా స్కాన్ ఉంది, థంబ్ ఇంప్రెషన్ ఉంది కాబట్టి ఆధార్ కార్డు ప్రకారం మనిషి అంటే ఈ మట్టే. ఆత్మ ఎక్కడ ఉంది అంటారా? అలా అయితే ఒకవేళ నేనే నా ప్రాణం పోయింది అనుకోండి, మీరందరూ వెయిట్ చేస్తున్నాను అంతిమ యాత్ర కొరకు, శవాన్ని బాడీని మార్చిని తీసుకొస్తున్నాను అనుకోండి, తప్పేం లేదు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఆలోచిస్తున్నప్పుడు ఒకవేళ బాడీ వస్తున్నప్పుడు ఆశ్చర్య ఎక్కడి దాకా వచ్చాడని అడుగుతారా? లేదా బాడీ ఎక్కడి దాకా వచ్చిందంటారా? ఏమంటారండి? బాడీ ఎక్కడి దాకా వచ్చిందంటారు. ఎందుకు? ఇప్పుడు ఆధార్ కార్డు ప్రకారం ఫింగర్ ప్రింట్ ఉంది కదా, ఆధార్ కార్డు ప్రకారం రెటీనా స్కాన్ ఉంది కదా, ఆధార్ కార్డు ప్రకారం ఆశ్చర్య ఎక్కడి దాకా వచ్చారని అడగాలి. ఆశ్చర్యని జాగ్రత్త నింపండి అనొచ్చు కదా. ఏమంటారండి అక్కడ? ఆశ్చర్య వెళ్ళిపోయాడండి ఆల్రెడీ. ఏ ఆత్మ అవుతుందో ఆత్మ ఆల్రెడీ ఏమైంది? విడిచి వెళ్ళిపోయింది. ఇప్పుడు కనిపించేది ఏంటంటే ఆత్మ కవరింగ్ అంతే. దేనిలోంచి వచ్చింది? మట్టిలోంచి వచ్చింది. ఇక్కడ విషాదం ఏంటంటే మట్టిలోంచి తీయబడిన శరీరం బ్రతకాలంటే మట్టి మీద ఆధారపడితే సరిపోతుంది. ఈ ఆత్మ దేనిలోంచి వచ్చిందండి? దేవునిలోంచి వచ్చింది. ఈ ఆత్మ బ్రతకాలి అంటే ఎవరు కావాలి? గట్టిగా చెప్పండి అండి. దేవుడు కావాలి. ఈ ఆత్మకు ప్రశ్నకు జవాబు దొరకాలంటే దొరికేది పరమాత్మతో కనెక్ట్ అవుతే తప్ప మనిషికి జవాబు దొరకదు. నువ్వు ఎక్కడైనా వెతుక్కో, ఎన్ని ప్రాంతాలను ట్రై చేయి, ఇవన్నీ ప్రాంతాలు చూపించి నిరూపించిన తర్వాత కూడా ప్రయత్నిస్తానంటే ఎవరిని ఆపలేరు. ఎందుకంటే ఆత్మలోంచి వచ్చే ప్రశ్నలకు పరమాత్ముడే జవాబు. యువర్ స్పిరిచువల్ ప్రాబ్లమ్స్ హ్యావ్ గాట్ ఓన్లీ స్పిరిచువల్ ఆన్సర్. దెర్ ఇస్ నో ఫిజికల్ రీప్లేస్మెంట్. ఫిజికల్ రీప్లేస్మెంట్ ఉండుంటే ఇప్పుడు చూపించిన దిగ్గజాలు ఎప్పుడూ వారి జీవితాన్ని అలా అంతం చేసుకునే అవసరం ఉండేది కాదు. విషాదం ఏంటంటే క్రిస్మస్ పండుగ అవసరం కూడా వచ్చేది కాదు. సమస్య ఏంటంటే ఎందుకు మానవుని యొక్క ఆత్మలో ఈ శూన్య భావన ఎందుకు కలిసివేస్తుంది? మానవుని యొక్క ఆత్మ ఎందుకు ఈ విధంగా ప్రశ్నకు జవాబు పొందక ఓడిపోతున్నాడు? విషాదం ఏంటంటే ఏ రోజైతే మానవుడు దేవుని తయారు చేశాడో, తినవద్దని చెప్పిన పండుని ఎప్పుడైతే మానవుడు అతిక్రమించాడో, ఆజ్ఞ ఎప్పుడైతే అతిక్రమిస్తామో, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈ పాపం ఏం చేసింది తెలుసా అండి? తినవద్దని చెప్పిన పండుని ఎప్పుడైతే మానవుడు తిన్నాడో, ఆజ్ఞ అతిక్రమించాడో, ఈ పాపం వల్ల జీతం ఏం తెలుసా అండి? మరణం. మరణం అంటే చనియే, చావు అంటే చనియే, ఎడబాపు. ఈ ఆత్మ బాగా అర్థం చేసుకోండి, పరమాత్మ నుంచి ఏమైందండి? దూరం అయిపోయింది. ఒక్కసారి స్క్రీన్ని చూడండి. ఇప్పుడు పరిశుద్ధుడైన దేవుణ్ణి పాపాత్ముడైన మానవుడు కలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు, కానీ కనెక్షన్ కట్ అయింది. కారణం ఏంటండి? పాపం. ఆలోచించండి, మానవుడు దేవుని దూరం వెళ్ళిపోతే ఎంత బాధాకరంగా ఉంటుందో తెలుసా? ఒక్కసారి మనందరికీ భారతదేశంలో భారత పౌరులు కదా,
సగర్వంగా మనందరికీ తెలుసు కదా. ఒక్కసారి ఈ సంఘటన చెప్పి ముగించేస్తాను. చంద్రయాన్ 2 ఎంతమందికి తెలుసు అండి? సంతోషం, అందరికి అర్థమవుతుంది. అయితే భారతదేశము చంద్రమండలం మీద శాటిలైట్ని లాంచ్ చేసి 14 రోజులు దాన్ని స్టడీ చేయడానికి కొరకు చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ టేకప్ చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలు దీని మీద 975 కోట్లు ఖర్చు పెట్టారు. సాఫ్ట్ ల్యాండింగ్ చేస్తున్న రెండవ దేశంగా, ప్రపంచంలోనే రెండవ దేశంగా మన భారతదేశం చరిత్ర పుటల్లో వారి యొక్క సువర్ణ అక్షరాలతో రాయబడుతున్న సంఘటనలు అవి. జూలై 22వ తారీఖున ఇస్రో శ్రీహరికోటలో ఈ రాకెట్ లాంచింగ్ సక్సెస్ఫుల్గా జరిగింది. రాకెట్ లాంచ్ అయిన తర్వాత ఆ రాకెట్ వచ్చి నీళ్ళలో పడిపోయింది. తర్వాత ఆర్బిటర్ వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత ఇప్పుడు చంద్రమండలం చుట్టూ తిరుగుతూ దగ్గర దాకా వచ్చేసింది. ఇప్పుడు ఆ ఆర్బిటర్ తర్వాత 2 ఉన్నాయి ఈ యొక్క చంద్రయాన్ 2లో. ల్యాండర్ అనే దాని పేరు విక్రమ్. ఈ ల్యాండర్లో నుంచి రోవర్ ప్రజ్ఞానం ఉంది. ఆ రోవర్ బండి బయటకు దిగుతుంది. ఇప్పుడు ఆలోచించండి, ఈ ఆర్బిటర్లో నుంచి ల్యాండర్ ఏం కావాలి అంటే డైరెక్ట్గా చంద్రమండలం మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేయాలి. అలా చేస్తే చరిత్ర సృష్టిస్తుంది. జూలై 22న యాత్ర ఆరంభించబడింది. అంతరిక్ష యాత్ర నేను మాట్లాడుతున్నది. జూలై 22 స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 7వ తారీఖు కల్లా ఇప్పుడు చంద్రమండలం మీద 2 కిలోమీటర్లు ఎత్తుకొచ్చేసింది ఆల్మోస్ట్. బాగా గమనించండి, ఇప్పుడు భూమిని చంద్రమండలం మీద ఈ సాఫ్ట్ ల్యాండింగ్ చేయాలి అంటే 6000 కిలోమీటర్లు పర్ అవర్, 6000 కిలోమీటర్ స్పీడ్ నుంచి అది ఎంత స్పీడ్ రావాలి తెలుసా అండి? 5 కిలోమీటర్స్కి దిగాలి. ఈ 15 నిమిషాలు చరిత్రను శాసించే సువర్ణ గడియలు. భారతదేశం అంతా ఉత్కంఠభరితమైన పరిణామాల్లో చూస్తూ ఉంది. ఏం జరగబోతుంది, ఏమవుతుంది, సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుందా లేదా చూస్తున్నారు అందరూ. ఖచ్చితంగా చరిత్ర సృష్టించబోతున్నాం. అప్పటికి సీట్లు బంద్ చేసుకోవడం కూడా సిద్ధంగా, క్రాకర్స్ పెట్టుకొని సిద్ధంగా వెయిట్ చేస్తున్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే శాస్త్రవేత్త ప్రపంచమే కాదు, సామాన్యమైన భారతదేశ పౌరుడు కూడా చూస్తున్నాడు, టీవీలకు అతుక్కుపోయినాడు. రాత్రి 1 గంటగా వస్తూ ఉంది. సెప్టెంబర్ 7వ తారీఖు 1:30 దాకా ఎక్కడ లేని ఆనందం. ఖచ్చితంగా సాఫ్ట్ ల్యాండింగ్ కాబోతుంది అని అనుకుంటా ఉన్నారు. ఆ స్పీడ్ 6000 నుంచి 500 కిలోమీటర్స్ పర్ అవర్కి తగ్గింది. దాని తర్వాత 300 కిలోమీటర్స్ పర్ అవర్కి తగ్గింది. ఇప్పుడు 5 కిలోమీటర్స్ తగ్గడానికి కొన్ని నిమిషాలు టైం అంతే. అప్పటికి ఆల్మోస్ట్ 400 మీటర్స్ దాకా కిందకు వచ్చేసింది. ఈ స్పీడ్ మ్యానిపులేషన్ తర్వాత ఏమవుతుందో ఏంటో అర్థం కావట్లేదు. సక్సెస్ఫుల్ ల్యాండ్ అవుతుంది అని అనుకున్నారు. విషాదం ఏం తెలుసా అండి? అకస్మాత్తుగా 1:40 ఆ ల్యాండర్ విక్రమ్ స్పేస్ స్టేషన్ నుంచి డిస్కనెక్ట్ అయిపోయింది. ఒక్కసారి డిస్కనెక్ట్ అయ్యేసరికి శాస్త్రవేత్త శివన్ గారు, ఇస్రో చైర్పర్సన్, ఎక్కిలు పెట్టి ఏడుస్తున్నాడు, పిల్లోడు ఏడ్చినట్టు. ఇన్ని రోజులు ప్రయాసపడ్డా ఈ యంత్రాన్ని తయారు చేశాను, ఈ యంత్రము నా నుంచి డిస్కనెక్ట్ అయిపోయింది, నా నుంచి దూరం వెళ్ళిపోయింది, ఏమవుతుందో అర్థం కావట్లేదు, పిల్లోడ్లాగా ఏడుస్తున్నాడు శివన్ గారు. ఆలోచించండి, శాస్త్రవేత్త ఎక్కిలు పెట్టి ఏడవడం మొట్టమొదటిసారిగా న్యూస్ పేపర్లో చూస్తున్నాం. ఆలోచించండి, చివరికి ప్రధానమంత్రి మోడీ గారు వెళ్ళి ఓదార్చాల్సి వచ్చింది. అంతగా గుండెలు బద్దలు ఏడ్చాడు శివన్ గారు, చిన్న పిల్లోడు ఏడ్చినట్టు ఏడ్చాడు. ఆలోచించండి, ఎందుకండి అంత బాధ తనకు? తను తయారు చేసిన యంత్రానికి జీవం లేదు కదా, ఆ తయారు చేసిన రోవర్కి ప్రాణం లేదు కదా, అది కేవలం 1000 కోట్లు మాత్రమే కదా. ఆ 1000 కోట్లు కావాలంటే ఇంకొక 1000 కోట్లతో మనం ఇంకోటి తయారు చేసుకోవచ్చు కదా. ఎందుకంత ఏడ్చాడు? తయారు చేసిన వస్తువు సృష్టికర్త నుంచి, తయారు చేసిన వ్యక్తి నుంచి కనెక్షన్ కట్ అయితే సృష్టికర్త సైంటిస్ట్ తట్టుకోలేకపోయాడు. హీ కుడెంట్ టేక్ ద పెయిన్ అట్ ఆల్. ఈరోజు ఈ ఒక్క సత్యాన్ని అర్థం చేసుకుంటే క్రిస్మస్ వార్త నీకు అర్థమైనట్లే. ఎన్ని రోజులు ఉంటుందండి వస్తువు, రోవర్ ప్రజ్ఞాన్ కానీ ఎన్ని రోజులు ఉంటుంది తెలుసా అండి? దాని ఆయుష్ ఎంత తెలుసా? చంద్రమండలం మీద కేవలం 14 రోజులు మాత్రమే, ఓన్లీ 14 డేస్. 14 రోజులు కాంటాక్ట్ ఉండబోతుందన్న వస్తువు డిస్కనెక్ట్ అయితే పిల్లోళ్ళగా ఏడ్చాడు కదండి. దానికి ప్రాణం లేదు, ఆయుష్ లేదు. 1:40 డిస్కనెక్ట్ అయిపోయింది. ఒక్కసారి శాస్త్ర ప్రపంచం అంతా గుండెలు బద్దలు ఏడ్చారు. తర్వాత తెలిసింది క్రాష్ అయిపోయింది అని. మరి క్రాష్ అయిపోయిన వస్తువు కొరకు ఆలోచించండి. ఇప్పుడు దాకా ఒక్క శాస్త్రవేత్తను తెగించిపోయి అయ్యో పడిపోయింది కదండి తీసుకొస్తామని ఎవరైనా ధైర్యం చేశారా? ఎవరు చేయలే. నాసా సైంటిస్ట్ కూడా చేయలేదు, చెయ్యరు కూడా. ఎందుకు తెలుసా అండి? ఇది పోతే పోని, దీని ప్లేస్లో ఏం చేస్తాం? ఇంకోటి తయారు చేసుకుంటాం. ఆఫ్టర్ ఆల్ 1000 కోట్లు భారతదేశం ఇప్పుడు అనుకుంటే 10 తయారు చేయవచ్చు ఇంకోటి. ఆఫ్టర్ ఆల్ పోతే పోనీ. మోడీ గారు ఒకటే మాట అన్నారు, ఏం బాధపడద్దు శివన్ గారు, ఇది పోతే పోనీ, డబ్బుతో ఇంకోటి తయారు చేస్తాం, మీరేం వరి కావద్దు.
కన్నీటిని తయారు చేసిన సృష్టికర్త అలా అనుకోలేదు. ఆయన కన్నీటి గాథ అక్కడ ఆరంభించబడింది. మానవుని తయారు చేసుకున్న నాతో సహవాసం చేయాలని, ఈ ఆత్మీయ అనుభూతి అంతా సొంతం కావాలని ఆశపడ్డాను. ఈ మానవుని నుంచి దూరం వెళ్ళిపోయాడు. కన్నీటి గాథ ఆరంభించబడిన దేవుడు, పరమాత్ముడు, నిన్ను సృష్టించే సృష్టికర్త తిరిగి మానవుని కలుసుకుంటే బాగుండు. ఈ మానవుని నన్ను దూరం చేసి పాపము సమస్య పోతే బాగుండు, పరిష్కారం వస్తే బాగుండు. ఎలా తిరిగి కలుసుకోవాలి? ఒక్కసారి ఆలోచించు. హౌ మచ్ పెయిన్ అవర్ క్రియేటర్ ఈస్ అండర్ గోయింగ్. ఈరోజు నువ్వు దేవుని దూరం వెళ్ళిపోయినావు. ఈ దేవుడు నాకు అవసరం లేదనుకుంటున్నావు. విషాదం ఏం తెలుసా? నువ్వు పడ్డ బాధ కంటే నీ పరమాత్ముడు నీకంటే ఎక్కువ ఏడుస్తున్నాడు. ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భం ముందు ఆయన కన్నీటి కాదు ఒకటే, నేను మనిషి ఆనందించాలి, సమృద్ధిని, జీవాన్ని ఆస్వాదించాలని ఆశపడుతున్నాను, అందుకొరకు ఇంత తగ్గించుకొని వచ్చానే. ఆయన మానవుడికి అర్థం కావట్లేదు ఈ బాధ. పరమాత్ముడు ఏడుస్తున్న ఈ కన్నీటి గాథలో బైబిల్లో 2 సార్లు ఏడ్చాడు దేవుడు. ఒకటి, యెరూషలేము యేసుప్రభు యొక్క సువార్త సత్యాన్ని, ఈ త్యాగాన్ని కాదని ప్రవక్తలను చంపుతూ తృణీకరించి సువార్తను వారి పట్టణం నాశనం చేసుకుంటున్నప్పుడు ఆ పట్టణం వైపు చూస్తూ ఏడ్చాడు. రెండోసారి ఏడ్చింది యేసుప్రభు ఎప్పుడు తెలుసా అండి? లాజరు మరణించాడని తెలిసి ఆ లాజరు గురించి అందరు ఏడుస్తున్నాడు. యేసు లాజరుని ప్రేమించాడు. ఆ చనిపోయిన బంధకంలో బందీ అయిపోయిన లాజరు, ఈ కుటుంబం యొక్క నిరీక్షణ భూస్థాపితమైన లాజరును చూసి యేసు కన్నీళ్లు విడిచాను. ఈరోజు ప్రభు ఏడుస్తున్నాడు నీ గురించి. ఎందుకు తెలుసా? మానవుడు నా నుంచి దూరం వెళ్ళిపోయాడు. తిరిగి కనెక్ట్ అయితే బాగుండు. కనెక్ట్ కావాలంటే మానవుని దూరం చేసిన కారణం ఏది? పాపము. ఇప్పుడు పాపానికి పరిష్కారం జరిగితే తిరిగి మానవునితో ఏమవుతాడు? మా దేవుడు కలుసుకుంటాడు. పరిష్కారం జరగాలంటే పాపం పోవాలి అంటే 3 షరతులు వర్తిస్తాయి. నా చేతికి మురికి పోవాలంటే నీళ్లుతో కడుక్కుంటే పోతుంది. అంటే ఇంకో మాటలో తప్పుకి, నేరానికి రక్తం కార్చాలి. ఇది మొదటి షరతు. పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలంటే రక్తం చిందించాలి. రెండోది ఏం తెలుసా అండి? చిందించబడబోయే రక్తము పవిత్రమైనదై ఉండాలి. మీరు అనొచ్చు, పవిత్రమైన రక్తం ఎందుకని? నాకు ఒకళ్ళు అనిమిక్ అయిపోయి బ్లడ్ డోనర్స్ కావాలంటే ఒక డోనర్ ముందుకు వచ్చి, నేను ఇస్తాను సార్, కానీ నాకు HIV పాజిటివ్ ఉంది, తీసుకోండి అంటే తీసుకుంటానా? తీసుకోను. ఆలోచించండి. ఒక భౌతికమైన శరీరానికే రక్తం దానం కావాలి అంటే HIV పాజిటివ్ ఉన్న రక్తాన్ని తీసుకోవట్లేదే. మరి అట్లాంటిది మానవాళి యొక్క పాప ప్రక్షాళన జరగాలి అంటే, ప్రాయశ్చిత్తం జరగాలి అంటే చిందించబడబోయే రక్తము రెండోది పవిత్రమైనదై ఉండాలి. ద బ్లడ్ దట్ ఈస్ టు బి షెడ్ మస్ట్ బి హోలీ. ఇప్పుడు ఆలోచించండి. స్త్రీ పురుష కలయికతో జన్మించబడే వ్యక్తి కూడా జన్మతోనే పాపి. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. మరి ఇంకొక పాపికి ప్రాయశ్చిత్తం చేయలేడు. ఎందుకంటే తన రక్తము అపవిత్రమైంది. స్త్రీ పురుషుల కలయికతో జన్మిస్తే ఆ వ్యక్తి పాపానికి విరుగుడు రక్తాన్ని కార్చలేడు. మరి రక్తానికి కార్చాలి అంటే, పాపానికి విరుగుడు రక్తం కార్చాలి అంటే చిందించబడబోయే రక్తము ఎవరు కార్చాలి తెలుసా అండి? స్త్రీ పురుషుల కలయికతో జన్మించొద్దు. ఇంకో మాటలో చెప్పాలంటే కన్యక గర్భంలో జన్మించాలి. ఇది రెండో షరతు. మూడోది, ఏ శాస్త్రం అయితే దేవుడు రాశాడో తప్పు చేస్తే చేస్తావు, ఈ పాపం నన్ను దూరం చేస్తుందని ఎప్పుడైతే శాస్త్రం రాశాడో, పాపానికి విరుగుడు జరగాలంటే శాస్త్రం రాసిన దేవుడే చావాలి. ఈ 3 షరతులు వర్తిస్తే మానవుడు దేవుడు తిరిగి కలుసుకోగలడు. ఈ 3 నెరవేరాలంటే ఒకే పరిష్కార మార్గం. సృష్టించిన సృష్టికర్త కన్నీటి గాథకు జవాబు ఒక పండుగ రావాల్సి వచ్చింది. ఏం తెలుసండి ఆ పండుగ? క్రిస్మస్ పండుగ. అదే క్రిస్మస్ పండుగలో అన్న మాట ఏం తెలుసా అండి? రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువార్తమానం. ఎవరు పుట్టారు తెలుసా? యేసు అంటే తన ప్రజలను వారి పాపమును ఆయనే రక్షించను. అంతేకాదండి, ఇంకో ప్రాముఖ్యమైన పేరు ఇమ్మానుయేలు, దేవుడు. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏం తెలుసా అండి? దేవుడే మనకు తోడు. ఏ కనెక్షన్ అయితే కట్ అయిందో, ఈ క్రిస్మస్ పండుగలో పుట్టిన యేసు ప్రభు వారు కానీ మన హృదయంలో జన్మిస్తే ఇమ్మానుయేలు అంటే దేవుడే మనకు తోడు. ఈరోజు ఆ తోడుతో వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకొరకు ఇష్టపూర్ కలర్స్లో తన రక్తమంతటిని కార్చడానికి యేసు ప్రభు వారు మానవునికి దేవుడికి మధ్యలో వంతెనగా, ఇంకో మాటలో చెప్పాలంటే మానవుడుగా దేవునిగా, దైవ మానవునిగా, అపరిమితుడైన దేవుడు పరిమితి కలిగిన రక్త మాంసంతో జన్మించిన కారణం ఏం తెలుసా? అందుకొరకు జ్ఞానులు 3 గిఫ్ట్స్ ఇచ్చారు. ఏమి ఇచ్చారండి 3 గిఫ్ట్లో? బంగారు, సామ్రాణి, బోలం. బోలం అంటే ఏం తెలుసా అండి? చచ్చిపోయినప్పుడు శవాన్ని దాచిపెట్టడానికి వాడేది బోలం. ఎంబామింగ్కి వాడతారు. మీరు ఆలోచించండి, మన బర్త్డే సందర్భంగా ఎవరైనా వచ్చి శవపేటకి ఇచ్చారనుకోండి గిఫ్ట్, మనం లాగి కొడతాం. ఎందుకు? పుట్టినరోజే బొమ్మంటావా బాబు అని. కానీ యేసు ప్రభు దాన్ని ఎలా భావించాడు తెలుసా అండి? ఆరాధన. జ్ఞాన్ని గుర్తించాడు ఏంటంటే, ఈ యేసు ప్రభు జన్మించిందే నా కొరకు మరణించడానికి.
నువ్వు జ్ఞానివైతే ఈ సత్యాన్ని ఈరోజు అర్థం చేసుకుంటావు. గాడ్ డైడ్, గాడ్ ఈస్ బార్న్ టు డై ఫర్ మీ. నా కొరకు యేసు ప్రభువారు మరణించడానికే పుట్టాడు, నాకు బదులు రక్తాన్ని కార్చడానికి యేసు ప్రభు జన్మించాడు. హీఈస్ అ రిప్లేస్మెంట్ ఫర్ మ్యాన్స్ పనిష్మెంట్. మానవుని యొక్క శిక్షకు ఆయన ఒక ప్రాయశ్చిత్తముగా కల్వరిలోకి వెళ్ళాడు, రక్తమంతటిని కార్చాడు. అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేసిన దేవుడు, చివరికి చనిపోయిన వారు లేపిన దేవుడు కల్వరిలో తన రక్తమంతటిని కార్చి, నా ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, నా ప్రాణం తీసుకోవడానికి అధికారం ఉంది. కల్వరిలో మొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరుగా వీరిని క్షమించు. పాప క్షమాపణ. ఏ మానవునికైతే పాప క్షమాపణ అవసరమైందో ఆ పాప క్షమాపణ ప్రకటించాడు, దాన్ని సమాప్తి చేసి సమాప్తమైపోయిందని తండ్రి చేతికి ఆత్మను అప్పగించేశాడు. అంతటితో చరిత్ర ఆగిపోయి ఉంటే ఈరోజు సంబరాలు ఉండేవి కాదు. తిరిగి మృత్యుంజయుడై నిన్ను నన్ను తిరిగి లేపడానికి యేసు ప్రభువారు కూడా మరణాన్ని గెలిచి, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ సమాధి నీ విజయం ఎక్కడా అని ప్రకటిస్తూ యేసు ప్రభువారు మనకు బదులు ఆయన శిక్షను భరించి మనకు మార్గాన్ని సిద్ధపరిచి పాపం యొక్క శిక్ష అంతటిని ఆయన కట్టేశాడు. ఫైన్ ఈజ్ పెయిడ్. మరి ఇప్పుడు ఏం చేయాలి? పేమెంట్ అయిపోయిందండి, సెల్ డిస్కనెక్ట్ అయింది, బిల్ కట్టలేదని డిస్కనెక్ట్ చేశారంటే ఇప్పుడు రీకనెక్ట్ కావాలంటే ఏం చేయాలి? బిల్ కట్టాలి. బిల్ కట్టిన తర్వాత రీకనెక్ట్ కాలేదనుకోండి, కాల్ సెంటర్కి ఫోన్ చేసి ఏం చెప్పాలి? కాల్ సెంటర్ ఫోన్ చేసి బిల్ కట్టామండి అంటే రిసిప్ట్ నెంబర్ చెప్తారండి అంటారు. ఇప్పుడు మనం కూడా రిసిప్ట్ నెంబర్ చెప్తే చాలు. మీరు అనొచ్చు, ఏంటంటే ఆ రిసిప్ట్ నెంబర్, మేము కూడా రీకనెక్ట్ అవుతాం దేవునితోనంటే రిసిప్ట్ నెంబరు 5 అక్షరాలు గుర్తుపెట్టుకోండి. JESUS. ఈ 5 అక్షరాలు కోడ్ చేస్తే ఇప్పుడు రీకనెక్ట్ అవుతావు ఆన్ ద స్పాట్. ఇలా రీకనెక్ట్ అవుతే ప్రభు అన్నమాట జీవం ఇచ్చుటకుని ఎలా ఇస్తారంటండి? సమృద్ధి ఇవ్వడానికి వచ్చాను. ఆ సమృద్ధిని జీవం అనుభవించాలంటే యేసు ప్రభు 10వ అధ్యాయంలో జీవం ఇస్తా సమృద్ధికి ఇస్తా అని 11వ అధ్యాయంలో లాజరు జీవితంలో లాజరు మరణాన్ని అనుమతించాడు. లాజరు చనిపోయేసరికి ఈ అక్క చెల్లెలు దేవుని పెట్టుకున్న విశ్వాసం అంతా చల్లారిపోయింది. లాజర్ని సమాధి చేస్తున్నప్పుడు దేవుని మీద వారు పెట్టుకున్న విశ్వాసాన్ని సమాధి చేశారు, నిరీక్షణ సమాధి చేశారు, పరిష్కారాన్ని సమాధి చేశారు, దేవుని మీద వాళ్ళు పెట్టుకున్న ధైర్యాన్ని సమాధి చేశారు. ఇప్పుడు యేసు ప్రభు వచ్చి ఆ చరిత్రను మార్చి సమృద్ధైన జీవాన్ని ఇవ్వడానికి కొరకు అడుగులేస్తూ యేసు ప్రభు వచ్చాడు. ఆయన అడిగింది ఏం తెలుసా అండి? 2 ఈరోజు ఆ 2 చేస్తే నీకు సమృద్ధైన జీవాన్ని ఇస్తాడు. ఏం తెలుసా అండి? మొదటి యేసు ప్రభు అన్నమాట యోహాను సువార్త 11వ అధ్యాయం 33వ వచనం తీయాల్సిన అవసరం లేదు. ఈ లాజరు మీద ఇన్ని పెట్టుకున్నారు కదా, ఆశలు, నిరీక్షణ, ధైర్యము, విశ్వాసము, నెమ్మది, ఇవన్నీ తీసుకెళ్ళి సమాధి చేశారు కదా. అతనిని ఎక్కడ సమాధి చేశారు? వేర్ హ్యావ్ యూ లేడ్ హిమ్? ఎక్కడ సమాధి చేశారు చూపియో. ఇది మొదటి ప్రశ్న. ఈరోజు ఏ ప్రాంతంలో నిరీక్షణ కోల్పోయి సమాధి చేశావో, ఏ ప్రాంతంలో నీ విశ్వాసం చల్లారిపోయిందో, ఏ ప్రాంతంలో నిరీక్షణ భూస్థాపితం చేశావో, ఏ ప్రాంతంలో ఎందుకు బ్రతుకుతున్నానో అర్థం కాక జీవిస్తున్నావో, మనిషి చేయి దాటిపోయిన పరిస్థితిని ప్రభు సన్నిధిలో ఎక్కడ భూస్థాపితం చేశావో, ఇది మొదటి పరిష్కారం ఒప్పుకుంటే. రెండోది ప్రభు అంటారు మాట ఏం తెలుసా అండి? వచ్చి అన్నాడు, మరియమ్మ మార్త వాళ్ళతో అన్నారు, ఆ రాయిని తీయండి అని. ఇప్పుడు రాయి తీసివేయండి అని చెప్పి ఎప్పుడైతే యేసు ప్రభువు ప్రకటించాడో, ఆ రాయి తీసేయాలంటే అక్కలు అంటున్న మాట ఏం తెలుసా అండి? అయ్యా రాయి తీస్తే ఏమొస్తుంది? వాసన వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు హృదయపు రాయి తెరవాలంటే మనకు కూడా అదే సమస్య. అమ్మ వాసన అండి, నా జీవితం నేనే చూసుకోలేనండి, నా అలవాట్ల నుంచి నేనే బయటకు రాలేకపోతున్నానండి, నా మీద నాకే అసహ్యం వేస్తుందండి అంటే దేవుడు అంటాడు, రాయి తీ. ఒప్పుకోవడానికి ఇష్టపడం. అందుకొరకు ఈరోజు ప్రభు అంటున్న మాట, రాయి తీయడానికి నువ్వు ఇష్టపడితే చనిపోయిన లాజర్ని ఏం చేస్తాడంటండి? బ్రతికిస్తాడు. 2 మాటలు. ఎక్కడ సమాధి చేసావు నీ నిరీక్షణ? ఎక్కడ సమాధి చేసావు నీ విశ్వాసం? ఎక్కడ సమాధి చేసావు ప్రభునందు నీ యొక్క ధైర్యం? ఆ ప్రాంతం చూపించు. ఏ పాపమైతే దుర్వాసన కొడుతుందని అనుకుంటున్నావో, నా వల్ల కాదయ్యా, ఆ వాసన తట్టుకోలేను, దయచేసి నా వల్ల కాదంటే ప్రభు అంటున్న మాట ఏంటంటే, రాయి తీరు, మిగతా పని నేను చేస్తాను. అందుకొరకు అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. ఈరోజు ప్రభు కనికరం కావాలా? లాజర్ దగ్గర ఎప్పుడైతే రాయి తెరిచారో వెంటనే ఆ లాజర్ చరిత్ర మారిపోయింది. 11వ అధ్యాయంలో దుర్వాసన, 12వ అధ్యాయంలో సువాసన, 10వ అధ్యాయంలో వాగ్దానం సమృద్ధిని జీవం ఇస్తా అన్నాడు, 11వ అధ్యాయంలో దుర్వాసన. వాళ్ళు చేసింది 2. ఎక్కడ సమాధి చేశారో చూపించారు, ఏ ప్రాంతంలో మరణ మృగం మోగుతుందో చూపించారు, ఎక్కడైతే రాయి తెరడానికి ఇష్టపడ్డారో నోరు తెరడానికి ఇష్టపడ్డారు. 12వ అధ్యాయంలో సమృద్ధి అయిన జీవాన్ని దేవుడు పరిచయం చేశాడు. ఈరోజు ఈ అనుభవం నీ సొంతం అవుతుంది. చిన్న ప్రార్థన నీ జీవితాన్ని మార్చేస్తుంది.